అయ్యో తింటున్నా చిగ్గుండాలి కొంచెం ఏమన్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మిడ్ నైట్ ఈ అర్ధరాత్రి మేము ఒక సూపర్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం గ్రీన్ చికెన్ అండ్ పరాటా ఈటింగ్. దానికోసం ప్రజెంట్ ఇంతమంది అయితే అవైలబుల్గా ఉన్నాం అనమాట. కాకపోతే ఇందులో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే. ఇందులో నుంచి ఈ ఛాలెంజ్కి కండక్టర్స్గా డింపి గారు నేనైతే సైడ్కి వెళ్ళిపోతున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేయబోయేది ఎవరు అంటే శేఖర్ గాడు, క్యాట్ గాడు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, టైసన్ గాడు, తేజ గాడు. సో ఇందులో పేర్స్ కూడా ఆల్రెడీ డివైడ్ అయిపోయినాయి. టైసన్ గాడు, తేజ గాడు వచ్చేసి ఒక పేర్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు వచ్చేసి ఒక పేర్, వీడు శేఖర్ గాడు వచ్చేసి ఒక పేర్. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. ఎప్పటిలాగానే విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి 2000 రూపీస్ ఉండబోతుంది. కాబట్టి గెలిచిన టీంకి విన్నింగ్ ప్రైజ్, ఓడిపోయిన టీంకి లాస్ట్ వచ్చే టీంకి పనిష్మెంట్, రివెంజ్ ఛాలెంజ్. రెడీయా? సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ ఛాలెంజ్లో మీరు చూసినట్టయితే ఎప్పటిలాగానే 3 బౌల్స్ అయితే అరేంజ్ చేసేసినాం. ఇందులో వచ్చేసి మనకు 1 kg చికెన్ ఉంది, గ్రీన్ చికెన్ విత్ గ్రేవీ. ఇందులో 1 kg గ్రీన్ చికెన్ విత్ గ్రేవీ, ఇందులో కూడా సేమ్ 1 kg గ్రీన్ చికెన్ విత్ గ్రేవీ. అలాగే మీరు ఇక్కడ పరాటాలు చూసినట్టయితే 60 పరాటాస్ అయితే మీ ముందైతే కనిపించేస్తున్నాయి. ఇప్పుడు ఏ టీం అయినా సరే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఇద్దరు కూర్చుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఒక బౌల్ తీసుకుంటారు. అంటే 1 kg విత్ గ్రేవీతో పాటు 20 పరోటాస్ అయితే తీసుకుంటారు. చూద్దాం వాళ్ళు ఎంతసేపు అలా కంప్లీట్ చేస్తారని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ టీం వస్తుంది, తర్వాత థర్డ్ టీం వస్తుంది. సో విన్ అయ్యే వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్, లూజర్స్కి పనిష్మెంట్, రివెంజ్ ఛాలెంజ్. సో మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమైతే ఉండదు అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫటా 3 టీమ్స్లలో ఏ టీం ఫస్ట్ తింటుంది, ఏ టీం సెకండ్, థర్డ్ తింటుంది అని చెప్పేసి డిసైడ్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ డిసైడ్ చేద్దామని చెప్పినా కదా. టీమ్ క్యాప్టెన్స్ అయితే రీ మీరు ముగ్గురా. ఇప్పుడు నువ్వు చెప్పు ఏ టీం అని చెప్పేసి వాళ్ళ పేరు చెప్పి, క్యాప్టెన్స్ పేరు చెప్పు, నీది కూడా చెప్పుకో మధ్యలో. గడుపుతున్నావు కానీ నేను అడిగి పెట్టా కనవండి కానీ. ఓకే, ఏ టీం రా? క్యాటు. ఏ టీం రా? నేనే. ఏ టీం రా? ఫస్ట్ టీం వచ్చేసి టైసన్ కావాలి, సెకండ్ టీం వచ్చేసి క్యాట్ కావాలి, థర్డ్ టీం వచ్చేసి ట్విన్ బ్రదర్స్. రండి రండి రండి. కమాన్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టీం అయితే పార్టిసిపేట్ చేస్తుంది. ఎంతసేపు తింటా అనుకుంటుర్రా? ఏమి ఐడియా? 20 చపాతీలన్నా, 20 పరోటాలు. ఇగో మా టీంలో అందరికంటే ఎక్కువ ఈ టైం కూడా ఏదైనా తినేటోళ్ళు ఎవరు ఉన్నారంటే టైసన్ గారు, కూరగాడే నాకు తెలిసి. సో దీన్ని బట్టి వాళ్ళ టీం గెలుస్తుందేమో అని చెప్పేసి కొద్దిగా డౌట్ కొడుతుంది. ఇప్పుడు నా ఫీల్ ఏంటంటే సోనీ రెస్టారెంట్ కూర్చొని తిన్నట్టు ఫీల్ అవుతుంది. కళ్ళు మూసుకొని తినగా. చలో చలో చలో. రెడీ అన్నా అన్నా వీడు ముక్కలు తినాడా? ముక్కలు తీసుకొని అరే నువ్వు ముక్కలు తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత లేదా నీ ముంగట 800 మాల్ ఉందిరా. నువ్వు ఓటర్లో పోతే 800 ఇద్దరు కలిపి రెడీయా? దాని ప్రకారం గుంజియా అవసరమైన సగం ముక్క తిని సామాన్లు రెడీ స్టడీ లైటింగ్. బాబు వెనకాల సైలెంట్ అమ్మా. 3, 2, 1 పెట్టవా? ఓకే 3, 2, 1 కావాలా? కమాన్ దండయాత్ర ఆమ్లా కరో. తినరా నువ్వు తినరా. ముక్కలు నాకు ఇడిసబెట్టరా నువ్వు. సూపర్ తినరా నువ్వు కానీ నేను ఎత్తా. ఎట్లా రొట్టెలు మంచిగా ఉన్నాయా? స్మూత్ గా కూర మస్తుంది. దవడకు నూకిండి అన్ని. మల్బార్ ముక్కలు తినడాట కానీ అంటే శనివారాలు సాయంత్రం ఆగారాలు శుక్రవారం పట్టుకుంటాడు కానీ ఆ రోజు నాన్ వెజ్ తినడు. కోతులకు అప్పుడప్పుడు ఇంటికాడ అన్నం బారేసి ఇంత ముద్ద దొరుకుతుంది. తినకాడ తిని పెట్టుకోపోతా ఇట్లా నూకుతాడు, ఇట్లా సైడ్ లకు నూకుతాడు. బాబు నడతా గిండ్రి మీ టీం తోటి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఎన్కోళ్ళు.
ఏమోరా రోజు సేమ్ కలర్ టీ షర్ట్లు వేసుకొస్తుర్రా. సేమ్ పాయింట్లు కూడా పాయింట్లు కూడా అసలు నిలబడు, అన్న నిలబడు, నిలబడు. ఇగో, సేమ్ ఇగో, అక్కడే పెట్టి కాలు. ఇగో, ఇగో. సేమ్ బ్రాండ్ టెక్నో స్పోర్ట్ ఇగో, సేమ్ టీ షర్ట్. లోపల లోపల కూడా బ్లాకే. నీకు పరోటా తిను. తినరి నువ్వు గుడిగా తాగిన గట్ల వేసుకున్నావు. ఆయన నిన్న ఎవడేసుకోపోవాలి ఈ రాత్రి. నువ్వే ఓడిపోతావు రే. తర్వాత ఉత్తుదే ఉంటది మరి. అదే నలుగురు పట్టిన లేవలేరా. ఎత్తుకోమన్నా బాగానే నల్లి బొక్క వచ్చిందే. నల్లి బొక్క వచ్చింది గిల్ల. చికెన్ కారా కోడి నల్లి బొక్క తింటున్నాడా. ఏదేమైనా నాకు ఏం గుర్తుకొస్తుంది అంటే వెనకట క్యాటరింగ్ పోతుంటే ఈ ముస్లిమ్స్ ఉంటాయి కావాలి నైట్ టైం లో అవుతుండే పెళ్లి. ఇదే టైం 12, 1, 2 ఈ టైం కి మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఉంటే గ్రీన్ చికెన్. గ్రీన్ చికెన్ మళ్ళీ వాళ్ళ రొట్టెలు ఎట్లుంటాయి అంటే చిన్న చిన్న ఉంటాయి స్క్వేర్ షేప్ లా. దాని అయితే 2, 3 వస్తాయి. అది ఏం రొట్టె అదేమో మళ్ళా సిల్వర్ పేపర్ లో ప్యాక్ చేస్తారు. రుమాల్ రొట్టె కానీ కడేస్తారు. నువ్వు వినావారా పెళ్లికి? తిన్నా ఎప్పుడు రుమాల్ రొట్టె మటన్ తిన్నా చికెన్ తిన్నా 5 సార్లు వినావా 10 సార్లు వినావా? ఇప్పుడు ఎట్లా అంటే పిలిచినా విలువకుండా సిద్దిపేటలు ఉంటాడు కదా, పెళ్లి అవుతుందంటే ఏదో ఫంక్షన్ హాల్ దొరుకుతారు అన్నట్టు. అంటే వీళ్ళు అదే రూట్ కదా. అదే అదే ఇక గిట్ల టేబుల్ వేసుకొని అందరూ ఒక దగ్గర కూర్చుని తింటారు. పోయి ఏదో ఒక టేబుల్ మీద కూర్చుంటే అయిపోయి. తిన్నారా ముక్క తిన్నారా రే బొక్క అంకుతుంది లోపల. వాడికి ఎట్లయింది చెప్పాలి ఇప్పుడు లోపలంతా పెట్టినా అలాగే బొక్క అయింది. నములు ఇప్పుడు దాన్ని తీయరాదు, తీస్తే మొత్తం వస్తుంది. అంటే ముక్క ఏందన్నట్టే కదా. గది కథ మళ్ళా దగ్గరికి వెళ్ళి తీరా ఒకసారి. పరాటా చికెన్ ఎట్లా తినాలి అని చూపిరా జనాలకి. వాడు ఎట్లా తినో తలకే లేపురా. ఎట్లా తినతో చూపిస్తుండు. లేపురా 2 రొట్టెలే లేపురా జింగిరిగా ముక్కల మీద పడ్డా దండయాత్ర చేస్తున్నావు దాని మీద. గొడగొడితే మట్టి పరోటాలు అయినా తినచ్చు. వాళ్ళకి ఇచ్చిన కాడికి అయితే చికెన్ అయితే ఖతం చేసేస్తారు. గ్రేవీ సరిపోలేదంటే ఎక్స్ట్రా గ్రేవీ అయితే ఇస్తున్నాం. ఉంటానా అని ఉన్నాడు చాలా జింగిరిగాడు. టైసన్గా నువ్వు బతిలాగండారా ఉండు ఉండు ముక్కల్లో తిని సూప్ నేను తింటా ముక్కల్లో తిన ఇంకేడు కదా మరి పోతలేదనుకుంటుండ్రా. వీడు ఉండకపోతే నేను తేజ వాడు ఎవడు డిప్యా అని ఉందుంటుంది ఈక్వల్గా తింటుంటే. అలా జింగిరి పరోటాలు ముక్కలు తింటుండు. అదే ముక్కలు వేరే సగం తింటుంటే వాడు ఇంకిని పరోటాలు తిని ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళింది బయటకు వెళ్ళకుండా గోడం గట్టి ఉన్నాయి. అబ్బో 20 నిమిషాలు దాకా పూర వస్తుంది. ఇంకా 9 నిమిషాలు ఉంది తినరు. మనోడు వచ్చేసి స్టార్టింగ్ పెట్టిండు ఆ దవడక అది ఇంకా పడుతుంది. అరే మీరు కంప్లీట్ తిన్నారు జింగిడిగా నవ్యకు చూడు కోతిలో సేమ్ అలా కోతి ఉంటుంది ఒకటి ఇట్లా గిట్లా గిట్లా కిందికి వస్తాయి. బయట ఉరంగుంటాలు అంటారు. పాయింట్ అయితే కమాన్ కమాన్ కమాన్. ఇంకా ఎక్స్ట్రా గ్రేవీ అన్నావు దాని కూడా ఉంచేసినావు. ఇంకా ప్రోటీన్ అంతా నువ్వు వేసుకపోయినా నాకు రొట్టెలు ఇచ్చినావు. అసలైన తేజగాడు వచ్చేసాడు. అది మింగపోయినా పట్టుకునే బాడు డూప్లికేటా అక్కడ చూసినా ఇక తినటం తినబుద్ది అన్నట్టు ఆ గ్రేవీలో పోతాడు. పోయాలా
90 కొట్టొచ్చి కూర్చున్నట్టున్నాడు. మరి మిడ్ నైట్ వీడు ఒక 90 కొట్టినట్టు 90 కొట్టిన దాంట్లో పావలా నీళ్ళు కలుపుకొని తాగినట్టు వాడున్నాడు. మూడు కాకపోతే అరే తేజ కూడా ఒక ఛాలెంజ్ ఇస్తుండు. మనం 580 స్టార్ట్ చేసినాం కదా, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయారు 3 అవుతాడ. కాకపోతే తేజ రేపు పార్టీ ఇస్తాడట. 3 ఎందుకు అయితే ఏమో 3 కాకపోతే రేపు పార్టీ ఇస్తాడు. నీకే వాడా నేను ఉన్నాగా. సరే అంటున్నాడు జింగిరిగాడు. ఏం మనకి ఇచ్చిపోవాలి గిన్నె పట్టుకుని గిరికే పెడతా కెమెరా ఇట్లా విను. అది కూడా కరెక్ట్. నేను అంత మాస్క్ పెట్టుకుని ఇస్తరాక కళ ఉన్నది. ఏంది ఇస్తారాకు బా తీస్తే బా వీడియో అరే మీరు తింటే అయిపోతుంది. ఇగో 20 కాదు 30 నిమిషాలు సరే తనలాడు. నాకు పోయి ఒకటి మధ్యలో పెట్టిండు, 2 ఫస్ట్ పెట్టిండు, 3 లాస్ట్ పెట్టిండు. ఆ ఒకటి ఏడే చెప్తున్నా అని నాకు ముందు అంటుంది పక్కన మీద. అబ్బా మాకే అన్నాడు ఆలోచించి. అబ్బా చాలా అనుకున్నాడు నేను చేంజ్ చేద్దాం అనుకున్నాడు గ్యాప్ తీసుకోగానే. అబ్బా 20 నిమిషాలు టేబుల్ ఖరాబ్ అవుతుంది. తింటే బాగా పడతాయి. మరి కడగారు ముక్కులు ఈ ముక్కున్నది ఆ ముక్కి వేసారు. నీకే పట్టున్నాడు. మీరు లేచే లాస్ట్ టైమే మీకు దెబ్బ కొడదు. లాస్ట్ టగడగ నోట్లో పెట్టుకుంటే నేను ఆఫ్ చేస్తా. అట్లా పెట్టుకోరా. ఈ టైమే దెబ్బ తీస్తుంది. 1 నిమిషం 1 నిమిషం ఎక్కువైపోతుంది. ఈయన వేస్తుంది బండి. వచ్చి ఇటుకపిల్ల మేము కూర్చోరు తిండి అయిపోయింది. ఉంచగా ఏమని చూడరా ఇటు కూర్చో. అయిపోయేలాగా ఉంచాలి అట్లే నోట్లే. ఇది అక్కినకు బిట్టే అయిపోయేలాగా. ఓనర్ पराठा वाले ये लेके जाओ नहीं चाहिए ये वाला डुप्लीकेट वाला उठा लेके आओ अब पैसे लेने ये पोइता Hey, not it. It's not. Me running. Laugh. Hey, stop. అవ్వా ఇంత చేయమారా దగ్గర అర్థం తిన్నారా. వాడు ఏం చెప్తున్నా పలా అన్న నాకు అక్కే వస్తలేదు ఆయన తినదాకా ఆయన నాకు కావాలని చెప్తున్నాడు జింగిడిగాడు. వన్ చూడరా ఆ నోట్లో కథం కావాలి. ఈయన కూడా చూడరు. అయ్యా రామశంకర బావంతా గట్లా గట్టిగా చికెన్ తినాలి రామశంకర అనాలి. బా ఏమేరా తినరా అన్న నువ్వు గుండు మించి కొడతాను అని ముక్క పేట్ల ముక్కే. అరే ముక్కేదిరా చికెన్ ముక్క చూపే. అరే జింగ ముక్క భారత ముట్లో వాడు అన్న అయితే ఫోటో లేను. అరే ఏదిరా ముక్కేదిరా ముక్కు ఉండాలి. గది కాదు మెత్త పీస్ ఉండే. సరే మొత్తానికి టైసన్ టీం వచ్చేసి 26-56. నెక్స్ట్ టీం అవుతురా భయపడి వారిపోయింది ఏడు పిల్లే. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టీం పార్టిసిపేట్ చేస్తుంది క్యాట్ కావాల టీము. రెడీయా? రెడీ.
కమాన్ స్టార్ట్ అయింది. ఆయన చేసుకుని కావాల్సింది కూడా గుంజు కూడా ఆయన కావాల్సింది కూడా ఆయన వేసుకోవడమే. ఎంతో అయ్యాలని అడుగుతున్నాను మెల్లగా. నువ్వు ఏడెత్తావా అని చెప్పి ముందు జాగ్రత్త. మళ్ళీ ఇంకోటి ఏమో టీం వర్క్ కావాలంట. టీం వర్క్ ఇప్పుడు బరాబర్ వెళ్తుంది. అన్న శాండ్విచ్ అనుకున్నాడు దాన్ని నిన్నందుడు ఒకసారి హైదరాబాద్ శాండ్విచ్ లైక్ ఇట్లా ఇట్లా పెట్టుకోడు అక్కడ దగ్గటట్లేదు మళ్ళీ ఇట్లా గుంజిండు. మంచిగా మరి లెక్క ప్రకారం చేసాడు మంచిగా గుంజిండు. మరి 25-52 అప్పుడే ఏం చెప్పినా మరి మంచిగా గుంజిర్రా మరి మరి ఘోరం జాంగ్రీస్ రబ్బర్ గుంజినట్టు ఆగు. శేఖర్ డైరెక్ట్ ఫిట్ అవుతాడు చూడు. ఇద్దరు ఉన్నట్టే మరి. ఆయన ముక్కలు తినేస్తాడు శేఖర్, పరోటాలు ఇడిచి పెడతాడు, ప్రోటీన్ తింటా అంటాడు ఏమన్నా అంటే అది ఏం పెడుతుంది నవ్వులు ముసలాడు అయినా గట్టి ఉన్నా ముసలాడు అయిన కాబట్టి పళ్ళు ఎడిచిపోతాయి. ఉడుకు రక్తం ఎట్లుండాలి శేఖర్ ఉడుకు రక్తం వచ్చి పిల్ల ఎట్లా తినాలి పెడతారు కుక్క పెట్టిన గది కుక్క పెట్టాడు పెట్టిరు. కమాన్ కమాన్ ఏమైందా ఇట్లా వీడు చూస్తేనే అర్థమైపోతుంది మంది ఒడిచిన గొడవలే అని. ఇంకేమో ఏమన్నా పెళ్లికి వచ్చి తింటున్నా అవే ఫస్ట్ ఏమంటారు పరోటాకి శాండ్విచ్ తిన్నాడు. అది మెత్తగా ఉంది మలుద్దాం అనుకున్నా, అది మలుతలేదు. ఆల్మోస్ట్ కొంచెం 10 నిమిషాలు అయిపోతుంది. నువ్వు తింటే గట్లా అనిపిస్తుంది, 15 నిమిషాలు అయిపోతుందిరా తింటే. సగం అయిపోయినాయి కదా పోతలే అంటావేమ్రా. కష్టమే బా ఇటా 26 నిమిషాలు దాకా మీకు టైం. తింటాడు మెల్ల తింటాం, తింట అయిపోతుంది అంతే, మెల్ల తింటాం. టైం లిమిట్ ఏం లేదు మనకు. అదో బెనిఫిట్ లాస్ట్ వాళ్ళకి. ఒకసారి ఎడతా చూసిన అది ఇప్పుడు ఏడుందా ఒకసారి 4 సార్లు 5 సార్లు లెక్క పెట్టిండ్రు జగర్ అన్ని తినాల్సిన మెత్తటి గట్టి. బాగా వస్తాయి నీతానికి కాదు వాడు ఊగే ఊగే. అరే నువ్వు అరే కొడతారు అది చూపించాం అనుకో ఇది ఆడో మరి పిల్లి పిల్లికి చూపిస్తాడు ఫోన్ ఉండదు ఇక గాడిగా ఆడుతుందా నవ్వకు వదలేదు మొన్న ముచ్చట పెడతాడు. చెప్పు బాయ్ చెప్పు. మీరు లాస్ట్ ఆనే పోతలేదు నాకేం చెప్తుంది ఒక్కటి పొడుగులో ఇప్పటిదాకా నేను తింటా అనే కానించాలి. నువ్వు ప్రేమతో చికెన్ రొట్టెలు లేరా
నీకు ఇట్టే బా అందుకే నాతో ఉండకపోయా అంటే నీతోనే నాతో కాదు మొత్తం నాతో కాదు శేఖర్ ఈసారి పెడదామన్నా అది ఈసారి పెడదాం అది పక్క వీడియో అవుతుంది టమాటా సాస్ అన్ని మీరు పెట్టారు అనుకో మళ్ళీ 5 పిల్లి తినవా నా వంతు తినమని చెప్పిన ఇంత బాధ ఆడతారు పెట్టు చికెన్ అన్న తినరు రాది అది గిట్టాడా తినగలుగుతారా లేదా లేతారా వేరే రోజు తింటారు టైం లేదు 2 అవుతుంది నేను లేతా నువ్వు బయటికి కాడ పెట్టి సైడ్ కూర్చొని తినిపో చలో టైం ఆపేస్తున్నా ఇలా కథ కష్టట్లేదు. రెండో టీం వచ్చేసి క్యాట్ కావాల టీం వచ్చేసి క్విట్ డైరెక్ట్ క్విట్ అందుకే నాతో రాకమంటే నేను నీతో వస్తా అంటే స్టార్ట్ చేస్తున్నా. చిలకనవ్వు నవ్వుతుంది చిలకనవ్వు స్ప్రే చేస్తున్నాడు ఇట్లా పడుతుంది స్నేక్ ఉంటుంది చూడు ఇట్లా ఇట్లా వేస్తుంది దూరం బ్లాక్ మాంబా తిను టకటగా కానీ నువ్వు తినే స్పీడ్ లో తిను లేట్ చేయకు. సెకండ్ బ్యాచ్ క్విట్ మేము 50 తింటాం 100 గంట తింటాం గంట తింటాడు 20 నిమిషాలు 30 minutes కట్ ఆఫ్ 30 minutes కట్ ఆఫ్ 30 minutes దాటితే క్విట్టే. మరి 50 నిమిషాలు తింటాడు మరి అది కూడా ముందే చెప్పలేదు మరి. ఎయిర్రీ వాన లేదు ఎండ లేదు కమాన్. అరే ఇంకో చెత్తిందేరా ప్రతిసారి మన ఛాలెంజ్ వానేంద్రా. అరే ఇప్పుడు తిన్నా 3 తిన్నా 4 ఇట్లా ఎవరు ఉంటే అయిపో అనిపిస్తున్నారు. అందరికి వాడే కావాలని ఉందా ఇప్పుడు? నేను 4 తిన్నా 2 6 2 8 ఇంకా 2 7 వచ్చింది తిన్నా ఓ జింగిడే తిన్నా సరే ఇక 4 అనుకోండి 5 6 7 8 ఇంకొకటి ఉన్నది తినలే నువ్వు మరి ఓ 4 తిన్నా ఎక్కువనే అవి మెల్ల తింటారు తింటాడు చెప్పు లేకపోతే క్విట్ అట్లా బాగా దిగాలి తెలుగు. ఓ ఇట్లా కొడుతుంది నా కడుపు కడ చేస్తున్నాయి నోటి బుక్ ఎందుకు ఎట్టగొట్టడని వాడు చెప్తాడు. అర్థం లేదు చెప్పు ఆయన తింటా అవసరం ఇంకోటి తింటా 3 కూడా తింటావా 3 తింటా అంటే అన్నాడు అయితే గాయస్ నేను కెట్ అవుతున్నాం చెప్పు కెట్టు ఐదో తింటున్నా చిగ్గుండాలి కొంచెం ఏమన్నా 5 6 7 8 అయితే
గ్రీన్ చికెన్ అండ్ పరాటా ఈటింగ్ ఛాలెంజ్ గోన్ రోడ్. మేమే గెలిచినాం. ఒకడు వచ్చేసి అర్ధ కిలో చికెన్ 10 పరాటాలు తినడు ఇంపాసిబుల్ అని చెప్పేసి మా వాళ్ళు అయితే ప్రూవ్ చేసారు. మీరు వేరే బ్యాచ్, అది ఒక రకమైన బ్యాచ్ ఇది. అంటే నార్మల్ పీపుల్ తినలేరు అన్నట్టు. అంటే అన్నారు కానీ ఎంత బాగుందో. సో ఫైనల్ గా ఇది గైస్ పరాటా అండ్ గ్రీన్ చికెన్ ఈటింగ్ ఛాలెంజ్. ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం రాంగ్ అయితే అయిపోయింది. కాకపోతే మాకు గట్టి టీం ఒకటి ఉన్నది. ప్రతిసారి ఎవడో ఒకడు అంటే అందరు ఫిట్ కాకుండా తినగలం అని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేసిర్రు, మాతోడి కాదని వీళ్ళు ప్రూవ్ చేసిర్రు. సో జింగిడి వాళ్ళు వీళ్ళ దానికి ఎవడో ఒకటి అడిగి పోయి ఉంటే మేబీ నడుస్తుండే కావచ్చు, లేకపోతే ఇద్దరిద్దరు కాకుండా ఈ 6గురిని షఫల్ చేసి ముగ్గురిని చేసి ఉంటే కూడా మేబీ తిందురు కావచ్చు. అడిగి పోతుంది ఏమైనా ఉండాలి. ఇద్దరు క్విట్ అని చెప్పిన వాళ్ళే మేము మొత్తానికి ఇట్లా అయిపోయింది. తింటారా మీరు? 15 తిన్నాడు దగ్గర 15 పరాటాలు తిన్నాడు వాడు. నేను 6 తిన్నా అంటే 14 తిన్నాడు. మేము గెలిచినాం 2000 కొట్టే. జింగిగా నువ్వు ఓడిపోయినావు కానీ ఓడగొట్టినావు. ఎవరు గాయనా అయ్యా ఆయన గురించి మాట్లాడుకునేది. టైసన్ గా యాడ్ చేసుకొని 2000 తీసుకొని ఆధార్కి వెళ్ళి పొద్దులు తీసుకుంటే ఓడిపోయిన 9గురికి అయితే ఒక మంచి రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేద్దాం. ఏం చేద్దామంటారు కింద మీరు కూడా ప్లాన్ చెప్పుర్రి ఐడియా. చిన్నదే కానీ గట్టిగా ఉండాలి. గట్టి వద్దు. ఎప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ చేసినా కానీ ఎప్పుడు ఏదైనా చేసినా కానీ కంపల్సరీగా వాన కొడుతుంది. 2వ-3వసారి మేము గమనించాడు. ఆల్రెడీ డింప్యాడ్ చెప్పిన వాన ఉందని కానీ అది ఖతం అయిపోయింది. సో ఫైనల్ ఇది గైస్ పరాటా అండ్ గ్రీన్ చికెన్ ఈటింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కొంచెం నిద్ర మబ్బులను అయితే వీడియో చేసిన కొద్దిగా వెరైటీ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. I know